ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు సమర్పించాలి? దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఒకసారి శనైశ్చరుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆంజనేయ స్వామి వారిని బాధ పెట్టాలని ఆంజనేయుడి దగ్గరకొస్తాడు. ఎందుకంటే శని భగవానుడు శివుడిని కూడా బాధించాడు. జ్యోతిషపరంగా ఎవరికైనా సరే శని బాధించవలసిన సమయం వస్తే ఆయన బాధిస్తాడు. అందువల్ల ఆంజనేయ స్వామిని జ్యోతిష శాస్త్రపరంగా బాధించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తాడు. ఆయన్ని బాధించాలని ప్రయత్నించినప్పుడు ఆంజనేయ స్వామి తన తోకతో శనీశ్వరుడిని చుట్టి గిరగిరా తిప్పుతాడు. శనీశ్వరుడు ఆయన ధాటికి తట్టుకోలేక క్షమించమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, నా భక్తుల రాసులలో నువ్వు సంచరిస్తున్నప్పుడు నా భక్తుల్ని బాధ పెట్టకూడదు అని శనైశ్వరుడి దగ్గర మాట తీసుకుంటాడు. అప్పుడు శనైశ్వర స్వామి అందుకు ఒప్పుకుంటే ఆంజనేయ స్వామి శనైశ్వరుడిని విడిచిపెడతాడు. అలా విడిచిపెట్టిన తర్వాత శని భగవానుడికి ఎంతో ప్రియమైనవి మినుములు. మినుములను రుబ్బి తయారు చేసినటువంటి వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా శని దోషాల నుంచి బయటపడచ్చు. ఎందుకంటే శని భగవానుణ్ణే ఆంజనేయ స్వామి భయపెట్టాడు. తన తోకతో చుట్టి తిప్పాడు. అప్పుడు శని భగవానుడికి శరీరం అంతా గాయాలయ్యాయి. ఆ గాయాలు పోగొట్టుకోవటానికి శని భగవానుడు నువ్వుల నూనె శరీరానికి రాసుకున్నాడు. అందుకే శనికి నువ్వుల నూనెతో అభిషేకం అంటే చాలా ఇష్టం. అందరూ కూడా శనికి తైలాభిషేకం అని శనికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? ఆంజనేయ స్వామి శని భగవానుడిని తోకతో చుట్టి గట్టిగా గిరగిర అనేక సార్లు తిప్పి భయపెట్టినప్పుడు ఆంజనేయ స్వామి తోక ధాటికి శని భగవానుడి శరీరం మీద గాయాలయ్యాయి. ఆ గాయాలు పోవటానికి నువ్వుల నూనె రాసుకున్నాడు. అందుకే ఆయనకి నువ్వుల నూనె అభిషేకం అంటే ఇష్టం. అలాగే మినుములంటే శనికి ఇష్టం కాబట్టి మినుములను రుబ్బి వడలు తయారు చేసి ఆ వడమాల ఆంజనేయ స్వామికి సమర్పిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి శని దోష నివారణకు, శనిని ప్రసన్నం చేసుకోవటానికి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించాలి. వడమాల సమర్పిస్తే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. శని దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు.